సినిమా అయిన మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లో వెళదాం. తమిళ సూపర్ స్టార్ ఇళయ దళపతి విజయ్ నటించిన పులి సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ ప్రేక్షకుల్ని అలరించాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వల్ల కేవలం తమిళ ప్రేక్షకుల్నే మురిపించే ప్రయత్నం చేసింది. అక్టోబర్ 1వ తేదీన అనుకున్న తేదీకి తమిళని సంతోష పెట్టడానికే పులి అష్ట కష్టాలు పడాల్సి వచ్చింది. తెలుగు, హిందీ భాషల్లో అయితే ఈ సినిమా తొలి రోజు ప్రదర్శనకి నోచుకోలేదు. రెండో రోజు ఈ సినిమా థియేటర్లకి రావచ్చు అంటున్నారు. కానీ అందులో ఎంతవరకు ఖచ్చితత్వం ఉంది చెప్పలేని పరిస్థితి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చాలా థియేటర్ల దగ్గర జనాలు ఎక్కువ మంది పులి సినిమా చూడటానికి వచ్చి నిరాశతో వెనక్కి తిరిగి వెళ్లినట్టు సమాచారం అందుతా ఉంది. బాహుబలితో కంపేర్ చేసుకోవద్దు పులిని అని చెప్తున్నప్పటికీ బాహుబలి రేంజ్ కాకపోయినా బాహుబలి తరహాలోనే పులి ఉంటుంది అన్న అభిప్రాయంతో ఈ సినిమాని చూడటానికి తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి కనబరిచినట్టు నిరాశతో వాళ్ళు మాట్లాడుతున్న మాటలను బట్టి అర్థమవుతా ఉంది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని చూస్తే పులి నిజంగా తెలుగు వైపు నుండి ఓ మంచి సిచ్యువేషన్ ని మిస్ అయిందని అనిపిస్తా ఉంది. ఫస్ట్ డే వచ్చే చక్కటి ఓపెనింగ్స్ ని పులి నష్టపోయింది. రెండో రోజున పులి రామ్ శివంతో పోటీ పడాల్సి ఉంది. ఈ కారణంగా ఓపెనింగ్స్ ఆశించినంత ఉండకపోవచ్చు అన్నది ఒక అభిప్రాయం. పోతే ఇంతకీ పులి సినిమాకి ఇటువంటి దారుణమైన పరిస్థితి ఎందుకు ఎదురైంది? దీనికి సంబంధించి చాలా ఆసక్తికరమైన విషయాలే వెలుగులోకి వస్తున్నాయి. అందులో కొన్ని ప్రత్యక్షంగా కనిపిస్తుంటే మరికొన్ని పరోక్షంగా వినిపిస్తున్నాయి. ప్రత్యక్షంగా పులి విడుదలపై ప్రభావాన్ని చూపించింది మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ రైడ్. విడుదలకు 2 రోజుల ముందు వరకు అంతా ప్రశాంతంగానే ఉంది. రేపు విడుదలనగా ఇవాళ మొదలైంది గందరగోళం. ఒక్కసారిగా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు పులి హీరో విజయ్, నిర్మాతలు, ఇతర టెక్నీషియన్స్ ఇళ్ల మీద రైడ్ మొదలు పెట్టారు. వారి నుండి కొన్ని డీటెయిల్స్ ని సేకరించి ఆ వ్యక్తులకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ ని ఎటువంటి కార్యక్రమాలు జరపకుండా నిలిపివేశారు. దాని మూలంగా నిర్మాతలు సినిమా విడుదల ముందు పే చేయాల్సిన బిల్లులకు సంబంధించి పెండింగ్ పడిపోయింది. సినిమా పరిశ్రమ పెట్టుకున్న రూల్స్ ప్రకారం డ్యూస్ ఉంటే సినిమా బయటకు వచ్చే అవకాశమే లేదు. ముఖ్యంగా నిర్మాతలు సినిమాకి డిజిటల్ పార్ట్నర్స్ గా వ్యవహరిస్తున్న క్యూబ్, యూఎఫ్ఓ, పిఎక్స్డి వంటి సంస్థలకి పేమెంట్స్ చేయలేకపోయారు. దాని కారణంగా వాళ్ళు సినిమా థియేటర్ లో ప్రదర్శించబడటానికి అవసరమైన కేడిఎం ని ప్రొవైడ్ చేయలేదు. కేడిఎం అంటే కీ డెలివరీ మెసేజ్. ఆ పాస్వర్డ్ లేదే ఏ థియేటర్ లో కూడా సినిమా రన్ అవ్వదు. అలా పులి మార్నింగ్ షోస్ అన్ని క్యాన్సిల్ అయిపోయాయి. ఆ పైన సినిమా బయటకు వచ్చే అవకాశాలు తగ్గిపోయాయి. కానీ తమిళ్లో కొంతమంది ప్రముఖులు తలుచుకుని, ముఖ్యంగా విశాల్, శంభు తండ్రి రాజేంద్రన్ విశేషంగా కృషి చేసి పులి మార్నింగ్ షోస్ నుంచి తమిళనాట ప్రదర్శించబడేట్టు చేయగలిగారు. తెలుగు, హిందీ భాషలకు సంబంధించి మాత్రం అనిశ్చిత పరిస్థితి అలాగే ఉంది. కాబట్టి తొలి రోజు షోస్ అన్నింటినీ క్యాన్సిల్ చేశారు. రెండో రోజు పరిస్థితి ఏంటి అనే దానికి సంబంధించి కూడా క్లారిటీ లేకుండా పోయింది. పులికి ఎదురైన ఇబ్బందికి సంబంధించి ప్రత్యక్షంగా కనిపిస్తున్న కారణం ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ అనే చెప్తున్నప్పటికీ ఆ రైట్స్ మామూలుగా జరగలేదు, కొంతమంది కావాలని చేయించారు అని చెప్పేసి కొన్ని విశ్లేషణలు జరుగుతా ఉన్నాయి. తమిళనాడు ప్రభుత్వానికి హీరో విజయ్ కి మధ్య ఏవో కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటి మూలంగానే ఆయన సినిమా వస్తున్న ప్రతిసారి ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతూనే ఉంది. పులికి సంబంధించి కూడా ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ అనేది కావాలని జరిగిన ఇన్సిడెంటే. కాకపోతే ఏమనుకోవాలి, కరెక్ట్ గా ముందు రోజే ఎందుకు చేశారు? ఆ పైన బ్యాంక్ అకౌంట్స్ ని నిలిపేశారు. అంత పెద్ద బడ్జెట్ సినిమా, కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు, కొన్ని కోట్లు నష్టం వచ్చింది, చాలా మంది ఇబ్బంది పడతారు అన్న సంగతి తెలిసి కూడా ఇది చేశారు అంటే ఏమనుకోవాలి? ఇన్కమ్ ట్యాక్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పరిధి, స్టేట్ గవర్నమెంట్ కి దాంతో సంబంధం లేదు అని దాటవేసే మాటలు మాట్లాడుతున్నారు. కానీ నిజమేంటి అనేది తమిళనాడు ప్రజలందరికీ తెలుసు అని కొంతమంది గట్టిగానే మాట్లాడటం వినిపిస్తా ఉంది. అదే సంగతి కొన్ని రాజకీయ కారణాల మూలంగానే పులి తెలుగు ప్రేక్షకుల్ని నిరాశపరచాల్సి వచ్చింది అని అర్థమవుతుంది. ప్రస్తుతం పరిస్థితులన్నీ చక్కబడుతున్నాయి. వీలైనంత త్వరగానే పులి తెలుగు ప్రేక్షకుల్ని పలకరించొచ్చు అంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇది బుల్టాన్. మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి. టాకీస్ రాజా. థ్యాంక్ యూ.